మహావతార్ నరసింహ అనేటటువంటి పేరుతో ఒక యానిమేటెడ్ భక్తి ప్రధాన చిత్రం రేపు విడుదల కాబోతూ ఉన్నది. అనగా జూలై 25వ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం నాడు మహావతార్ నరసింహ. గుర్తుంచుకోండి, నరసింహస్వామి వారి యొక్క అవతార వైభవం ఒక రకంగా చెప్పాలి అంటే భక్త ప్రహ్లాద వంటి కథ, పౌరాణిక ప్రాధాన్యత ఉన్నటువంటి గొప్ప భక్తి రస చిత్రం అండి. హొంబలే ఫిల్మ్స్ వాళ్ళు తీశారు, అంటే కాంతారా సినిమా తీశారు చూసారా, వాళ్ళే. ట్రైలర్ చూశాను నేను, చాలా అద్భుతంగా ఉందండి. ఆ యానిమేషన్లు ఏమిటి, ఆ యొక్క నరసింహస్వామి రూపం ఏమిటి, భక్త ప్రహ్లాదుడు అతని రూపం ఏమిటి, బుజ్జిగా చాలా బాగుంది. అంతా కూడా సంభాషణలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏమిటి అనంటే, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద భక్తి ప్రధాన చిత్రం వస్తూ ఉన్నది. దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క కథ చిత్రంగా వస్తే, యానిమేటెడ్ చిత్రంగా వస్తే అస్సలు చర్చ జరగటం లేదు మీడియాలో. ఇదే ఏ హాలీవుడ్కో సంబంధించినటువంటి యానిమేటెడ్ చిత్రం అనుకోండి, తెగ చర్చలు చేసేస్తారు, చర్చల మీద చర్చలు, అన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు, ఇంకా అదే పని పొద్దస్తమానం. కానీ హిందూ పురాణాలకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథ యానిమేటెడ్ చిత్రంగా వస్తే ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. ట్రైలర్ చూశాను నేను, రేపే విడుదల. తప్పక కుటుంబం అంతా కూడా తరలి వెళ్ళి, పిల్లా పాపలతో తరలి వెళ్ళి మరీ ఈ సినిమా చూడాలండి. ఎందుకు అనంటే రేపే శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. విష్ణు ప్రధానమైనటువంటి మాసం, విష్ణుదేవతాక మాసం శ్రావణ మాసం. రేపే మొదటి శ్రావణ శుక్రవారం. ఈ రోజున ఆ యొక్క సినిమా విడుదలవుతూ ఉన్నది. నేను తప్పక పిల్లల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. మీరు కూడా పిల్లలను తీసుకుని వెళ్ళి ఆ విధంగా మన యొక్క భావి తరాలకు భక్తిని పెంపొందించే ప్రయత్నం చేయండి, భక్తిని అందించే ప్రయత్నం చేయండి, పౌరాణిక జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయండి. స్వస్తి.